తిరిగి వస్తున్నాడు అంటే రిలీజ్ అవుతుంది రేపు 12th కానీ అది పోస్ట్ పోన్ చేస్తారు అనేసి అంటున్నారు కదా. మన ఏం రత్నం గారికి ఒకటే చెప్తున్నాం మేము. ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో హరిహర వీరమల్లు వైసీపీ వాళ్ళ వల్లే పోస్ట్ పోన్ చేస్తున్నారా లేకపోతే అసలు దేనికని? బొచ్చన్న కళ్యాణ్ బాబు సినిమా ఎవడైనా ఆపగలుగుతాడా? అంత మొగోడు ఉన్నాడా ఇండస్ట్రీలో? కానీ ఇదంతా సొల్లు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళని 2029లో ఒక్క సీటు గెలుచుకోమని చెప్పు. కొంతమంది హరిహర వీరమల్లు సినిమాని బైకాట్ చేస్తాను అంటున్నారు. హరిహర వీరమల్లుని బైకాట్ చేయడానికి అక్కడ ఉంది విశ్వక్సేన అని నేను అనుకుంటున్నాను. మేబీ జూన్ 12 అవ్వకపోతే జూలై 4th 100% రిలీజ్ చేస్తారు సినిమాని. హరిహర వీరమల్లు డైరెక్షన్ స్టార్ట్ చేసింది క్రిష్ గారు. కానీ క్రిష్ గారు మధ్యలో డ్రాప్ అయ్యి వాళ్ళ కొడుకు రావడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడన్నా ఎవరికైనా పనులు ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ సినిమా వదిలేసే అంత పనులు ఎవరికైనా ఉన్నాయా? రూపాయి శ్యామల తెలుసా నీకు? పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో బాత్రూములు కడగడానికి కూడా పనికిరాదు ఈ రూపాయి శ్యామల. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. ఏమైంది? బాగా నూకిరి లోపడేసి శ్రీరెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఏమైంది చెప్తున్నా కదా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ప్రతి దాంట్లోకి పవన్ కళ్యాణ్ గారిని లాగుతాడు వాడు. వాడిని మీరు కూడా చూసే ఉంటారు. ప్రశ్న మొన్న రీసెంట్లీ ఈ హ్యాష్ అది పెట్టుకుని వస్తాడు కానీ జస్ట్ ఆడి పేరేం పేరు ప్రకాష్ రాజ్ గారు. మొన్న ఇది ఉంది కదా ఎన్టీఆర్ గారిని చంపేసింది చూడు, దాని పేరేం పేరు ముసల్ది. అదే దాన్ని ముసళ్ళు అంటాం మేము. ఆ ముసళ్ళానికి అవసరమా? దానికి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడొస్తుంది ఈ అందరి గురించి. మొన్న వాడు తప్పు చేసి ఒప్పుకుంటాం. మరి వైఎస్ భారతి గారి పిఏ ఆడి పేరు వర రవీందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి భార్యను పట్టుకుని, అరే పవన్ కళ్యాణ్ మాకు మూడు వచ్చినప్పుడు నీ రష్యా పేలని తీసుకొచ్చి పండుకోపెట్టరు అన్నప్పుడు ఏడికి పోయింది ముసలి. ఇన్ కేస్ 2029లో కూటమి ప్రభుత్వం ఓడిపోయి జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు అనుకో, సేమ్ రాజకీయాలు చేస్తాడు, రౌడీ రాజకీయాలు చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు బూతులు వస్తున్నాయి కానీ ఎన్ని కోట్లు మింగిపోయాడు అన్న. అంతెందుకు డైమండ్ రాని రోజా, మరి ఇవన్నీ నువ్వు అడగలేకపోతున్నావు. ఆమెను అడుగు మరి రోజాని పోయి, అమ్మ నువ్వు 3000 కోట్లు క్రికెట్ దాంట్లో అని చెప్పి అడగాల్సింది. మరి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ పండు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కాంట్రవర్షియల్ స్టార్గా నిలబడుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ని ఏమన్నా అంటే మటుకి ఎప్పుడు నేనున్నా అంటూ ముందుకు దూకుతూ ఉంటాడు. అతను ఎవరో కాదు, మన కళ్యాణ్ నాయుడు. ఈరోజు అతనితో మరిన్ని విషయాలు తెలుసుకొని, అదే హరహర వీరమల్లు గురించి తెలుసుకొని మాట్లాడదాం. హాయ్. హాయ్ అన్న, నమస్తే. హాయ్. అదే హరహర వీరమల్లు స్టార్ట్ అవుతుంది, రిలీజ్ అవుతుంది రేపు 12th కానీ అది పోస్ట్ పోన్ చేస్తారు అనేసి అంటున్నారు కదా. అవునన్నా, దాని మీద మీ స్పందన ఏంటి? మేము అదే చెప్తున్నా, మూవీ మేకర్స్ వాళ్ళకి హరిహర వీరమల్లు ఏదైతే మూవీ టీం ఉంది కదా, మన ఏం రత్నం గారికి ఒకటే చెప్తున్నాం మేము. ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందంటే అది హరిహర వీరమల్లే. అభిమానులకు మాకే చాలా చిరాగ్గా ఉంది. ఎందుకంటే మేము కటౌట్లు బ్యానర్లు అన్నీ రెడీ చేసుకున్నాం. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను నేను. ఓజీ టైంలో కూడా మేము చేసుకున్నాం ఇలాగే. పోయిన సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు ఓజీ. బట్ ఓజీ ఏంటంటే పోస్ట్ పోన్ చేసినారు ఒకసారి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నిన్న మా తమ్ముడు ఆడికి చెప్పాను నేను, అరే సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమోరా అని అంటే వాడు వినకుండా వాడు బ్యానర్ కూడా ఏం చేసిండు, హరిహర వీరమల్లు బ్యానర్ థియేటర్లో కోసం. వీళ్ళేమో పోస్ట్ పోన్ చేస్తున్నారు. వీడేమో అప్పు చేసి మరి బ్యానర్ వేయించుకోండి. వీడు అప్పు చేసి బ్యానర్ వేయించండి. రాజమండ్రిలో ఉంటాడు తమ్ముడు. మరి వీళ్ళు ఏదన్నా పోస్ట్ పోన్ చేసేది ఉంటే మీరు రిలీజ్ చేసేటప్పుడే మీరు అనౌన్స్మెంట్ ఇవ్వండి, రిలీజ్ డేటు. అంతేగాని నిజంగా చెప్తున్నా కదా, ఇది చాలా హైలైట్. మన హరిహర వీరమల్లు సినిమా రికార్డు కొట్టేసింది ఎందులో? పోస్ట్ పోన్ చేయడంలో. ఏమన్నా ప్రాబ్లం ఉందా సినిమాలో?
మాకు క్లారిటీగా చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం, మేము వెయిట్ చేస్తాం. కళ్యాణ్ బాబు సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఖచ్చితంగా రికార్డులు మోతం మోగిపోతుంది ఆ రోజు 100%. మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, ఏమన్నా ఇది ఉంటే మీరు డైరెక్ట్గా అభిమానులకు చెప్పండి. అంతేగాని మీరే రిలీజ్ చేసేస్తున్నాం, రెడీగా ఉండండి కల్ట్ అని మీరే పోస్ట్ చేస్తారు, మళ్ళీ మమ్మల్ని నిరాశపరుస్తారు. ఇప్పుడు చూడండి, బ్యానర్లు అన్నీ రెడీ చేస్తున్నారు. నేనే కాదన్నా, చాలామంది అభిమానులు కటౌట్లు బ్యానర్లు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారు వాళ్ళ సొంత డబ్బులతోటి. ఓకే, ఇప్పుడు అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. మీరు కరెక్ట్ క్లారిటీ ఇవ్వండి, ఈ డేట్కి మేము రిలీజ్ చేస్తున్నాం, సంవత్సరం తర్వాతైనా పర్లేదు, మేము వెయిట్ చేస్తాం కళ్యాణ్ బాబు కోసం. అప్పుడప్పుడు ఒక అప్డేట్ ఇవ్వండి చాలు సినిమా మీద. అంతేగాని రిలీజ్ అయిపోతుంది, మళ్ళీ రిలీజ్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఇది ఉంది. ఒకడంటాడు పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ వెనకకి ఇచ్చేసిండని ఒకడంటాడు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి డేట్లు ఇవ్వలేదని ఒకడంటాడు. ఎవరి మాట నమ్మాలి? ఇంత వెయిట్ చేస్తున్నాం కదా. మేమే కాదు ఈ సినిమా కోసం వెయిట్ చేసేది, కాటేరమ్మ కొడుకులు మన ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కన్నా, వాళ్ళైతే చాలా అంటే చాలా వెయిటింగ్లో ఉన్నారు ఈ సినిమా కోసం అండ్ మన ఓజీ సినిమా కోసం. ఓజీ సినిమా అయితే ఖచ్చితంగా మనోడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు. September 25న థియేటర్లోకి మా జాతర. ఆ రోజైతే ముందైతే ఈ జాతర చూద్దామని మేము వెయిటింగ్గా ఉన్నాం. ఒక్క సంవత్సరం నుంచి కాదన్న, దగ్గరగా ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసి వకీల్ సాబ్ టైంలో ఇది అంటే దగ్గరగా 5 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న? ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం. మేము మిమ్మల్ని తిడుతున్నాం, మేము చెప్తున్నాం కదా, కళ్యాణ్ బాబు లాగే ఆయన అభిమానులు కూడా మేము అర్థం చేసుకునే వ్యక్తులం. మీరు మమ్మల్ని రెచ్చగొట్టి వదిలేస్తున్నారు. మీరు మమ్మల్ని ఈరోజు కొంతమంది అంటున్నారు ట్విట్టర్లో మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పి. మేము మిమ్మల్ని తిడుతున్నామంటే మాకు కోపం వచ్చి, అంతే కదన్నా. ఇప్పుడు రిలీజ్ ఇప్పుడు మేము అసలు హరిహర వీరమల్లు వైసీపీ వాళ్ళ వల్లే పోస్ట్ పోన్ చేస్తున్నారా లేకపోతే అసలు దేనికని? బొచ్చన్న కళ్యాణ్ బాబు సినిమా ఎవడైనా ఆపగలుగుతాడా? అంత మొగోడు ఉన్నాడా ఇండస్ట్రీలో? కానీ ఇదంతా సొల్లు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళని 2029లో ఒక్క సీటు గెలుచుకోమని చెప్పు. కళ్యాణ్ బాబు సినిమా ఎట్లయినా నడుస్తుంది. ఇప్పుడు 2018లోనో 19లోనో అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి సినిమా, అదే గత ప్రభుత్వంలో వకీల్ సాబ్ టైంలో టికెట్ రేట్లు తగ్గించారు. పవన్ కళ్యాణ్ గారు బెనిఫిట్ షోలు ఆపాలని చూశారు, ఆగిందా? మనల్ని ఎవడు రాపేది? ఆపుకోండి. కళ్యాణ్ బాబు సినిమా ఆగదు. కళ్యాణ్ బాబు ఒక్కసారి ఆయన సినిమా రిలీజ్ అవుతుందని డేట్ ఫిక్స్ అయింది అనుకో అన్న, మూసుకున్న థియేటర్లు కూడా తెలుసుకుంటాయి ఖచ్చితంగా ఆ రోజు. కానీ హరిహర వీరమల్లు మీరు అన్నట్టే ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఇచ్చినా కానీ పోస్ట్ పోన్ చేస్తారు అనేసి రూమర్స్ అనేవి బయటకు వస్తున్నాయి. అవి ఎందుకు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదంటున్నారు. మరి ఎవరు ఆపుతున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా? ఆపేది ఏం లేదన్నా, ఏదో చిన్న ప్రాబ్లం ఉంది సినిమాలో. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ఉందని టాక్ తెలుస్తుంది బయటకి. ఇప్పుడు అది ఇలాగా, ఇప్పుడు కొంతమంది హరిహర వీరమల్లు సినిమాని బైకాట్ చేస్తాను అంటున్నారు. హరిహర వీరమల్లుని బైకాట్ చేయడానికి అక్కడ ఉంది విశ్వక్సేన. ఆ మీడియా ముంగడికి వచ్చేసి అన్నా సారీ అన్నా నా తప్పు లేదన్నా అని చెప్పడానికి కళ్యాణ్ బాబు అక్కడ, విశ్వక్సేన్ కాదు. తెలుగు ఇండస్ట్రీకి ఒకడే బాబు కళ్యాణ్ బాబు. ఆయన సినిమాని ఆపే మొగోడు ఎవడు లేడు. ఏంటంటే రిలీజ్ చేసే టయానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయేమో, ఉంటాయి కదన్నా. అది భారీ బడ్జెట్ సినిమా, అది ఎలా పడితే అలా రిలీజ్ చేసేయడానికి ఇది కాదు. అది టికెట్ రేట్ల గురించి, అది తెలంగాణలో ఆంధ్రాలో రేట్ల గురించి మాట్లాడుకోవడం. ఇప్పుడు మన పుష్ప సినిమా టైంకి ఇట్లాగే పెంచేసారు, తిట్టుకున్నారు. అదే ఆలోచిస్తున్నారు మేకర్స్ వాళ్ళు, ఏ రేటు పెడదాము అంటే. ఇప్పుడు డబ్బున్నోడు పెడతాడు 1000 రూపాయలు 800 పెడతారు. నాకు తెలిసిన టాక్ ఏంటంటే 800 టికెట్ అంటున్నారు. అంత డబ్బున్నోడు పెడతాడు, మరి గరీబోడు పెట్టలేడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఆయన ముందు గరీబోల గురించి ఆలోచిస్తాడు ఆయన. సో టికెట్ రేట్ల గురించి కానీ ఏదో సంథింగ్ ఏదో రూపం నడుస్తుంది. ఖచ్చితంగా సినిమా అయితే మ్యాక్సిమం 95% జూన్ 12న రిలీజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మేబీ జూన్ 12న అవ్వకపోతే జూలై 4th 100% రిలీజ్ చేస్తారు సినిమాని. సినిమా అయితే ఆగదు. కళ్యాణ్ బాబు సినిమాని ఆపే మొగోడు ఇప్పటి వరకు పుట్టలేదు ఇండస్ట్రీలో, అది గుర్తుపెట్టుకో అన్న. ఇదంతా ఏంటంటే ఫేక్ న్యూస్లు ఇవన్నీ. కళ్యాణ్ బాబు మీద తప్పుడు రాతలు, తప్పుడు కూతలు. హరిహర వీరమల్లు డైరెక్షన్ స్టార్ట్ చేసింది క్రిష్ గారు. కానీ క్రిష్ గారు మధ్యలో డ్రాప్ అయ్యి వాళ్ళ కొడుకు రావడానికి కారణం ఏందంటారు? ఇప్పుడన్నా ఎవరికైనా పనులు ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ సినిమా వదిలేసే అంత పనులు ఎవరికైనా ఉన్నాయి? పనులు అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో అన్న, ఇప్పుడు నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక జన సైనికుడిని, పవన్ కళ్యాణ్ గారు అభిమాని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ర్యాలీకి వచ్చారు అనుకో, ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు ఉద్యోగం ఉంది, నేను ఉద్యోగానికి వెళ్ళాలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు ఇక్కడికి వెళ్తే నా ఉద్యోగం పోతుంది.
ముందు నాకు నా ఉద్యోగం, అభిమానిస్తా, ఫోన్లో చూస్తాను అవసరమైతే. నా ఉద్యోగం అయితే పొడగొట్టుకోను కదా. అలాగే ఆయన చాలా సంవత్సరాలు వెయిట్ చేసిండు. ఇప్పుడు ఆయనకు కూడా ఉంటుంది కదా, ఫ్యామిలీ ఉంది, ఆయనకు కూడా చాలా సినిమాలు ఉన్నాయి చేసేటి. మనం అది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయన డేట్లు ఇవ్వట్లే. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వీళ్ళు వచ్చారా, పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని వద్దు అనుకుని ఎందుకు పక్కకి వెళ్ళారు కృషి గారు? అంటే పక్కకి వెళ్ళారు అంటే దానికి అర్థం ఏంటి? పక్కకి వెళ్ళారంటే ఆయనకు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా ఇప్పుడు ఏంటంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఇంకా ఆయనకి ఏంటంటే ఇది అవుతుంది ఒక చిన్న ఇప్పుడు నేను ఉన్నానన్న, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక దగ్గర పనికి వెళ్ళాను, అక్కడ ఒక నెల రోజులు తిరిగాను, అక్కడ అవ్వట్లేదు, ఎంతసేపటికి అవ్వట్లేదు, నేను వేరే దారిలోకి వెళ్ళాలి కదా, అదే దారిలో ఉండాలని కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసి షూటింగ్ అయ్యేసరికి 8 సంవత్సరాలు అయింది. ఇంకొక 5 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు కళ్యాణ్ అన్న. అప్పటి వరకు అది అవ్వదు అనుకో మామూలుగా. అప్పటి వరకు ఆయన వెయిట్ చేయలేడు కదా, ఆయన కుటుంబం అనేది ఉంది కదా. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు డబ్బు ఇప్పుడు ఎవరికి కావాలి? అందులో లాస్ అయ్యేది ఎవరు? ఏం రత్నం గారు, ప్రొడ్యూసర్ గారు. వాళ్ళకి ఇంకా తప్పదు, ఇంకా చేసుకోవాలి, ఎలాగైనా సినిమా కంప్లీట్ చేయాలి వాళ్ళు. సో వాళ్ళ కొడుకు డైరెక్షన్ చేసిండు. ఇదంతా ఏంటంటే అన్న, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు చూడు రుద్దుదాము అని చెప్పి అపోజిషన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎన్ని రుద్దినా కూడా ఆయన స్థాయి, ఆయన స్థానం వేరు. చెప్తున్నాం కదా, ఈ రోజు డిప్యూటీ సీఎం గుర్తుపెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఒకవేళ ఇలాగే కూటమి ప్రభుత్వం ఇలాగే కలిసి వెళ్ళింది అనుకో, చంద్రబాబు నాయుడు గారు 2029 ఎలాగైనా రిటైర్మెంట్ తీసుకుంటాడు ఆయన 100%. ఆయన 2 సంవత్సరాలన్నర పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉంటారు, 2 సంవత్సరాలన్నర నారా లోకేష్ గారు ఉంటారు. ఈ బాండింగ్ ఇలాగే నడుస్తుంది. కూటమి ప్రభుత్వం మంచిగా ప్రభుత్వం నడుచుకుంటూ పోతుంది, ఏం టెన్షన్ లేదు. ఈ వైసీపీ అయితే అస్సలు అధికారంలోకి రాదు, గుర్తుపెట్టుకో. నాకు హైలైట్ ఏమనిపిస్తుందంటే, ఎప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. ఎప్పుడు లేని అప్పుడు నిజంగా గత ప్రభుత్వంలో వైసీపీకి అసలు సపోర్ట్ లేని వాళ్ళందరూ ఇప్పుడు ఎవడెవడో బయటకు వచ్చేస్తున్నాడు. వీళ్ళందరూ ఏంటంటే పేటీఎం కుక్కలు వీళ్ళందరూ. ఎలాగంటే ఇప్పుడు మొన్న రీసెంట్ నువ్వు చూసుకో, ఇప్పుడు నేను సినిమా నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నాను, మాట డైవర్ట్ అయింది. మన గుంటూరులో ఒక గంజాయి బ్యాచ్, వాళ్ళు ఏ క్యాస్టో ఏ కులమో మనకు సంబంధం లేదన్న, గంజాయి తాగి రౌడీజం చేసుకుంటూ ఒక కానిస్టేబుల్ని కొట్టారు. వాళ్ళు చేసింది మంచా చెడా? ఆబ్వియస్లీ కాదు, తప్పే కదా. తప్పు. ఎక్కడైతే ఆ కానిస్టేబుల్ని కొట్టారో అక్కడే నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళని కొట్టారు. వాళ్ళు దళితులా, వాళ్ళు రెడ్లా, కాపులా, వాళ్ళు ఏం చూడలేదు, కొట్టారు. అందులో తప్పులేదు. దానికి నేను ఖచ్చితంగా నేను పోలీసు వాళ్ళని హ్యాట్సాప్ అన్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ 31 ఈడీ కేసులు ఉన్నాయి కదా, మనోడు వచ్చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనోడు క్రిమినలే, వాళ్ళు క్రిమినల్సే వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ గంజా తాగేసి రేపు పొద్దున్న రేప్ చేసినా కూడా వాళ్ళని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. వీళ్ళకి అందరు సపోర్టు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, దళితుల్ని కొట్టేస్తున్నారు అని చెప్పి. మరి ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారు, ఆయన దళితుడే, పోలీసు వాళ్ళే కొట్టిర్రు, పిచ్చోని చేసిర్రు, మొత్తానికి చంపేశారు. మరి ఇప్పుడు లేస్తున్న నోరులో అప్పుడు ఎందుకు లేవ్వలేదు? నేను అదే అడుగుతున్నాను వాళ్ళని, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని. అప్పుడు మరి ఆ దళితుడిని చంపేసి పిచ్చోని చేసి చంపేస్తే డాక్టర్ సుధాకర్ గారిని, అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? అంతే కదన్నా. అంతే. అక్కడ దళితులని కాదు, చెప్తున్నాం కదా, నా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరం కలుపుకుని వెళ్తాం. ఎవడిక్కడ పెద్దోడెవడేం లేడు, ఎవడైనా ఒకటే ఈ కూటమి ప్రభుత్వానికి. తప్పు చేస్తే నేను తప్పు చేసినా నన్ను ఖండిస్తారు. ఇప్పుడు రీసెంట్లీ మొన్న చేబ్రోల్ కిరణ్ పాపం వైఎస్ భారతి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఏమైంది? లోపల మింగిరు అని తీసుకుపోయి. మా కార్యకర్త తప్పు చేసినా కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం. మరి వైసీపీ వాళ్ళ రూపాయి శ్యామ్లా తెలుసా నీకు? తెలుసు. శ్యామ్లా ఏం చేసింది? బెట్టింగ్ ప్రమోషన్లు చేసింది. ఆ రూపాయి శ్యామ్లా అన్ని యూట్యూబ్ ఛానల్లో ఆమె తమ్నేల్ వేసిర్రు, ఆమె ఫోటో. మరి వైసీపీలో ఎందుకు వేయలేదు? ఈ బెట్టింగ్ ప్రమోషన్లు చేసుకుని చాలా మంది జీవితాలు నాశనం చేసిన ఈ సోషల్ మీడియాలో ఈ రూపాయి శ్యామ్లా మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తుంది. ఈమె అర్హత ఎంత? ఈమె స్థాయి ఎంత? పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో బాత్రూములు కడగడానికి కూడా పనికిరాదు ఈ రూపాయి శ్యామ్లా. ఇలాగే అన్న, గత ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ అన్నట్టు ఒకడు ఉండేటోడు, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. ఏమైంది? బాగా నూకిరు లోపడేసి. శ్రీరెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఏమైంది? చెప్తున్నా కదా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అది ఇంకా అడిగేదామని అడగండి అన్న. ఇప్పుడు మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు, ఇన్ని మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ కి విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అయినా అన్న, పవన్ ఈరోజు ఎవడైనా ఫేమస్ అవ్వాలి,
ఎవడైనా వైరల్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారినన్నా పొగడాలి, పవన్ కళ్యాణ్ గారినన్నా విమర్శించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగిడారనుకో రూపాయి రాదు, ఎలాగ మాలాగా. ఇప్పుడు నేను పొగుడుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, నాకు రూపాయి ఆమ్దాన్ లేదు. అదే నువ్వు అపోజిషన్ వాళ్ళ దగ్గర పేటిఎంలో డబ్బులు వేయించుకో, పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, నీకు 5 రూపాయలు కాస్త 10 రూపాయలు పడతాయి. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, ఆ రీసెంట్లో కూడా వచ్చాడు ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్, వాడి పేరు జోసఫ్ ఏదో ఎర్రిపుగ్గాడు, నాకు బూతులు వస్తున్నాయి కానీ ఆ గుడ్డినా కొడుకు ఈ మధ్యన రెచ్చిపోతున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు వాడు ప్రశ్న అని యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకోండు. ప్రశ్న అంటే ఏంటి? తప్పు చేసే ప్రతి ఒక్కరిని ప్రశ్నించు, ఒప్పుకుండు. ఒకవేళ పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్టు నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే, ఆధారాలు ఉంటే నువ్వు ప్రశ్నించు భయ్, ఒప్పుకుంటాం. ప్రతి దాంట్లోకి పవన్ కళ్యాణ్ గారు లాగుతాడు వాడిని మీరు కూడా చూసే ఉంటారు. ప్రశ్న మొన్న రీసెంట్లీ ఈ హ్యాష్ ట్యాగ్ అది పెట్టుకుని వస్తాడు కానీ జస్ట్ ఆస్కింగ్ అని ఉంటాడు కదా, ఆడి పేరేం పేరు, ప్రకాష్ రాజ్ గారు, వాడిని కూడా ఇంటర్వ్యూ చేసిండు వాడు. ప్రకాష్ రాజ్ గారు అదే ఇంటర్వ్యూలో అన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు, ఏదో ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఆయనకి అసలు సనాతన ధర్మం అంటేనే తెలియదు అనేసి ప్రకాష్ రాజ్ గారు అదే ఇంటర్వ్యూలో మాట్లాడారు. అంటే సనాతన ధర్మం గురించి తెలియని వ్యక్తి సనాతన ధర్మం గురించి ఎందుకు పాటుపడుతున్నారు? వాడికి ఏం తెలుసు అన్నా? వాడికి ఏం తెలియదు. ముందు వాడు ఏంటంటే అన్నా, డబ్బులు కావాలి, ఇవి కావాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కావాలి వాడికి యాక్ట్ చేయడానికి. వాడు ఏంటంటే పక్క చెప్తున్నా కదన్నా, అనకూడదు కానీ నేను అన్ని కులాలను ఇష్టపడతాను, నేను అన్ని మతాలను కూడా. వాడు వీళ్ళందరూ మేము అనకూడదు అనుకుంటాం కానీ వాళ్ళందరూ గొర్రె బిడ్డలు. వాళ్ళందరూ ఇగో ఈ చెప్తున్నాం కదా, సనాతన ధర్మం మీద వాళ్ళు చేసేదే ఇది. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ అన్న, కుల్ల చెప్తున్నా కదా, సేఫ్ హ్యాండ్స్లో ఉంది. చాలా మంచిగా ఉంది. ఒకప్పుడు రాజమండ్రి నియోజకవర్గం ఉంది కానా, నేను మొన్నటి దగ్గర రాజమండ్రిలో ఉన్నాను. రాజమండ్రి తొర్రేడు బ్రిడ్జ్ ఒకటి వస్తుంది మధ్యలో, హైవే. ఆ ఏరియాలో రాత్రి 8 అయితే మగోడు కూడా భయపడేటోడు వెళ్ళాలంటే. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. ఇప్పుడు ధైర్యంగా తలెత్తుకుని నడుచుకుంటూ వెళ్తున్నా, అర్ధరాత్రి 12 అయినా కూడా. రీసెంట్లీ మొన్న నేను పిఠాపురం వెళ్ళినప్పుడు రాజమండ్రి వెళ్ళిన, మీటింగ్ అయిపోయిన తర్వాత. ఆ రోజు మాది సభ అయ్యిండగాను, నేను దర్జాగా నడుచుకుంటూ వెళ్ళినా. కానీ మీరు ఒక్కడు రాలేదు నాకు. ఇక్కడ ఒక క్వశ్చన్, పిఠాపురం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, పిఠాపురంలో దళితుల పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే, కానీ అక్కడ దళితులని వెలేస్తున్నారు ఊర్లో నుంచి అనేసి ఒక టాపిక్ ఒకటి నడిచింది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇదంతా ఈ వైసీపీ వాళ్ళు ఆడిస్తున్న ఆట అన్న. నిజంగా అలా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించారన్నా? ఒకవేళ ఇది నిజమైతే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు ఖచ్చితంగా, 100%. ఇది ఇంకా టైం ఉంది మనకి, ఇప్పుడు ఇంకా ప్రభుత్వం అయిపోలేదు. నిన్నటికి 1 సంవత్సరం అయింది కరెక్ట్గా, జూన్ 4కి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది మనకి. ప్రభుత్వం ఏర్పాటు చేసి 1 year అవుతుంది, కానీ నిన్న వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినం అనేసి ఒకటి క్రియేట్ చేసి ర్యాలీ చేశారు. దాన్ని మీరు ఎలా? వెన్నుపోటు దినం గురించి ఇలా మాట్లాడాలి. ఈ డైమండ్ అనేది ఉంది కదా బర్రె రోజా, అది ఫస్ట్ ఏ పార్టీ నవ్వకన్నా, ఏ పార్టీ? టీడీపీ పార్టీ. ఎందులోకి వచ్చింది? వైసీపీలోకి వచ్చింది. ఎవరికి వెన్నుపోటు పొడిచి వచ్చింది? చంద్రబాబు నాయుడుకి. ఇప్పుడు మన ఈమె ఎవరో, మన హైటెక్ సిటీ మొక్క మిడతల రజని, మిడతలు ఉంటాయి కదా, ఆ రజని ఏ మొక్క? చంద్రబాబు నాయుడు మొక్క, హైటెక్ సిటీ మొక్క. ఎవరికి వెన్నుపోటు పొడిచింది? బాబు గారికి. కొడాలి నాని, గుట్కా నాని. అసలు కొడాలి నాని అంటే గుర్తొచ్చింది. అసలు కొడాలి నాని అధికారం ఉన్నప్పుడు ఏదైనా అంటే ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం. కానీ ఒక 5 సంవత్సరాలు 1 year నుంచి కొడాలి నాని అనే వ్యక్తి ఏపీలో కాకుండా అసలు మీడియాలోనే ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే లోపల మింగి ఉతుకుతారని చెప్పి భయం. ఎందుకంటే మన వాళ్ళు మాట్లాడిన మాటలు అలాంటివి అన్న. సన్నబియ్యం మీ అమ్మ మొగడిస్తా అన్నాడా? బాబు గారిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి. ఇప్పుడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు చూడండి, వల్లభనేని వంశీ. వానికి ఎంతలాగా వీళ్ళు మా ఓడికి ఇది అయిపోయింది అది అయిపోయింది అంటున్నారు. మనోడు మాట్లాడిన మాటలు అలాంటి అన్న. ఒక్కసారి ఎవడైతే వల్లభనేని వంశీ, ఆ ముసలోడు ఉన్నాడు కదా లోపల, ఇప్పుడు ఎండిపోయింది చూడు, నాకంటే దారుణంగా ఎండిపోయింది వాడు, వల్లభనేని వంశీ. వాడు మాట్లాడిన మాటలు వీళ్ళు ఒక్కసారి ఫోన్లో పెట్టుకుని చూడమని చెప్పు. నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు అన్న, చెక్కతో పోల్చారు పాప ఆయనని. ఎన్ని మాటలు స్వామి మాలేసుకుని ఎన్ని మాటలు మాట్లాడారు. ఎవరైనా అయ్యప్ప స్వామి మాలేసుకుని అలాంటి మాటలు మాట్లాడతారా? చెప్తున్నా కదా, నా కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నేను ఒకటే చెప్తున్నానన్నా, రెడ్ బుక్ బరాబర్ నడుస్తుంది. ఇలాంటి గ్రీన్ బుక్లు, బ్లూ బుక్లు ఏదో రాసేస్తున్నారు, ఏమి వీకెడ్ ఏం లేదు. వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు కదా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. మేము ఇంత మౌనంగా ఉంటుంది ఎందుకు తెలుసా?
మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపులు వద్దురా బాబు, గొడవలు వద్దన్నాడు కాబట్టే మేమందరం మౌనంగా ఉంటున్నాం జన సైనికులం. లేకపోతే వీళ్ళు పెట్టే పోస్టులకి లోపలికొచ్చి దూరి కొడతాం ఒక్కొక్కడిని. ఫస్ట్ ఈ ప్రశ్నగాడిని ఈరోజు వీడియోలో రెచ్చు, వాడికి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే భూమి మీద ఆగట్లేదు వాడు. వీళ్ళందరూ ఏంటంటే అన్న 5 రూపాయల కోసం మురిగ కుక్కలు. ఈడొకడు వాడొకడు ఉంటాడు, మన US లో ఉంటాడు డాక్టర్ పంచ్ ప్రభాకర్, ఆడొక లుచ్చాగాడు వాడొకడు ఉంటాడు, ఇంకొకడు ప్రదీప్, ఆడి పేరు లండన్ లో ఉంటారు. లండన్. ఆడు కుక్కలు, ఆడు డాక్టర్, మనుషులు డాక్టర్ కాదాడు, కుక్కల మొడ్డలు రిపేర్ చేస్తాడు, కూర్చున్నాడు. అది చేసుకోరా అంటే వాడు వచ్చి ట్విట్టర్లో మొరుగుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి మీద, TDP మీద. చెప్తున్నా కదన్నా, వీళ్ళకి ఏంటంటే ఒక పోస్ట్కి 5 రూపాయలు పడితే అకౌంట్లో పేటిఎం కరో అని సౌండ్ వస్తుంది నాకు కూడా ఇంటికాడ అప్పుడప్పుడు. వీళ్ళది నేను ట్రాకింగ్ పెట్టిన వీళ్ళందరి మీద, నేను ఈ వైసీపీ వాళ్ళ మీద చెప్తున్నా కదన్నా. వీళ్ళు ఎన్ని చేసినా కూడా 2029 కూడా మాదే, ఒక 20 సంవత్సరాలు మాదే మొత్తం. అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఉంటాడో, లండన్ పోతాడో, లేకపోతే ఏడికి పోతాడో తెలియదు. ఆయన అయితే రాడు. ఒకవేళ ఆయన రావాలి, నిజంగా ప్రజల గురించి ఆలోచించేటోడైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా ప్రజల మీద దృష్టి పెట్టమని చెప్పు. కొత్త గొప్ప ఒక 3-4 బిస్కెట్లు పడేస్తాం సీట్లు. మళ్ళీ అంటాడు, నేను పాయింట్కి వస్తాను, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి రా బాబు అని అడుక్కున్నారేందన్నా. ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు దాటాలి ఖచ్చితంగా. 18 సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తారా? ఇవ్వరు కదా. అడుక్కున్నారేంటన్నా పులివెందుల పులిబిడ్డ. రైతుల గురించి పోరాటం చేస్తా అని చెప్పి బస్తీలో పోరాటం చేయడం ఏంటి? పోయి నువ్వు ఏదైనా పోరాటం చేసేడుతుంటే నువ్వు మొగోడు అయితే దా, అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయి. పవన్ కళ్యాణ్ని ప్రశ్నించు, చంద్రబాబు నాయుడిని ప్రశ్నించు, దా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు ప్రజానాయకుడు అని చెప్పి. నువ్వు బస్తీల్లోకి పోయి నువ్వు పిల్ల కుంకలకి 5-5 రూపాయలు పేటిఎంలో డబ్బులు వేసి ట్రోలింగ్ చేపించడం కాదు. దా బరాబర్దా, అస్సలు కట్ చేయకన్నా వీడియో నువ్వు బరాబర్ వేసాను నువ్వు. మొత్తం ఇదంతా ఇది ఎవరికి భయపడదు ఏం లేదు. తప్పు మాట్లాడితే భయపడతాం మేము బరాబర్ ఫ్యాన్ వాళ్ళ లెక్క కుటుంబాల జోలికి వెళ్ళాం. ఇప్పుడు రీసెంట్లో ఒక మాట, మొన్న ఇది ఉంది కదా ఎన్టీఆర్ గారిని చంపేసి చూడు, దాని పేరేం పేరు ముసల్ది పార్వతి, అదే దాన్ని ముసల్ది అంటాం మేము. ఆ ముసల్దానికి అవసరమా? దానికి పెద్ద మాటలన్నీ మాట్లాడొస్తుంది ఈ అందరి గురించి. మొన్న వాడు తప్పు చేసిండు ఒప్పుకుంటాం. మరి వైఎస్ భారతి గారి పిఏ, ఆడి పేరు వర రవీందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి భార్యను పట్టుకుని, అరే పవన్ కళ్యాణ్ మాకు 3 వచ్చినప్పుడు నీ రష్యా పేలని తీసుకొచ్చి మీడియం కూడా పండుకోపెట్టరా అన్నప్పుడు ఏడికి పోయింది ముసల్ది? రాయపడ్డారుని కొట్టినప్పుడు ఏడికి పోయింది ముసల్ది? చెప్తున్నా కదన్నా, దరిద్రమంతా వైసీపీ పార్టీలో ఉందన్న. వాడు ఉంటాడు, ఆడి పేరు అనిల్ కుమార్ యాదవ్, పెద్ద మాటలు మాట్లాడిండు. నేను పార్టీ రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు, పెద్ద మాటలు. ఆడు గయాబాడు. చెప్తున్నా కదన్నా, వీళ్ళందరూ ఇప్పుడు అంటారు, ఇప్పుడు 2.0 నరికేస్తాం, పొడి చేస్తాం, ఆర్పీ గాడిని లేపేస్తాము, సీమరాజాన్ని లేపేస్తాం, బొచ్చు లేపుతారు వాళ్ళని. సీమరాజాని చంపేస్తాం, పొడి చేస్తాం, పీకేస్తాం అన్నారు కదా. సీమరాజా ఎప్పటి నుంచి వీడియోలు చేస్తుండన్న? సీమరాజా కానీ నేను కానీ ఆర్పీ అంటే మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చింది మొదలు పెట్టినట్టున్నాడు ఆర్పీ ఎలక్షన్ టైంలో. కానీ సీమరాజా, నేను చాలా మంది జన సైనికులు, మెయిన్ సీమరాజా మనోడిని లేపేస్తాం పీకేస్తామన్న, మానోడు బొచ్చు కూడా పీకలేరు సీమరాజు. ఎందుకంటేనా, మనోడు వైసీపీ అధికారం ఉన్నప్పుడే వాళ్ళని గట్టిగా మింగినోడు. మీరు మీ అధికారం ఉన్నప్పుడే మీ ఏం పీకలేకపోయినారు. మళ్ళీ అంటే ఇలాంటి 2029 అంట 175కి 171 175 కొడతారంట వీళ్ళు. సీమరాజుని లేపేస్తారంట, బొచ్చు లేపుతారు వాడిది. మీరు బరాబర్ అన్న, మీరు అధికారం ఉన్నప్పుడు మిమ్మల్ని మింగినోడు మొగోని లెక్క. మీరు అధికారంలో నేను మింగినోని మొగోని లెక్క. అప్పుడే మీరేం పీకలేకపోయినారు. సరే అంటే అధికారం ఇల్లు చూడన్నా, మాకు అధికారం ఇవ్వండి అబ్బా, మేము మంచి చేస్తాము ప్రజల కోసము, ఒక ఛాన్స్ ఇవ్వండి అబ్బా, మేము మళ్ళీ ఒక్కసారి మేము ప్రూవ్ చేసుకుంటాం అనట్లేదు. మాకు అధికారం ఇవ్వండి, మేము కక్ష సాధింపులు చేస్తాము, నరికేస్తాము, చంపేస్తాము, పీకేస్తాము అన్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు, అరే మాకు అధికారం ఇవ్వండి, మేము మంచి చేస్తామని ఎవరు అనట్లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క జన సైనికుడికి చెప్పిండు, కక్ష సాధింపులు వద్దు, బూతుల రాజకీయాలు వద్దు, బూతులు మాట్లాడితే పార్టీని సస్పెండ్ చేస్తామన్నారు. తప్పు చేసిన అందరినీ సస్పెండ్ చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళ కార్యకర్తలు అందరినీ రెచ్చగొడ వదిలేస్తున్నారు. 2.0 బొచ్చులో 2.0 అవగాలన్నా. ఇన్ కేస్ 2029లో కూటమి ప్రభుత్వం ఓడిపోయి జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? నేను చెప్తున్నా కదన్నా, కర్మ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు అనుకో, సేమ్ రాజకీయాలు చేస్తాడు, రౌడీ రాజకీయాలు చేస్తాడు, లుచ్చా రాజకీయాలు చేస్తాడు. ఒకవేళ ఇగో నేను చెప్తున్నా కదన్నా, ఆయన వస్తే సేమ్ 2018 2019 24 ఎలాగ ఉందో అలాగే ఉంటుంది. ప్రజల్లో ఉంటుందన్న. నువ్వు అన్నావు కానీ
అదంతా మనం ఆలోచించి వేస్ట్. 2029 కూడా కూటమి ప్రభుత్వమే, గుర్తుపెట్టుకో. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ జనం చూస్తుంటే ఇసుకేసినా కానీ రాళ్ళంత జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే అంత తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి కోసం అంతమంది జనం ఎందుకు వస్తున్నారు? ఎంతమంది వచ్చేస్తున్నారన్న. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలాంటి మరి కళ్యాణ్ బాబుని రమ్మని చెప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అభిమానులు వస్తున్నారంటే మనోడికి లేరని కాదు, ఉన్నారు. ఆయనను అభిమానించేటోళ్ళు ఆయనకున్నారు. దాన్ని కూడా పెద్ద తోపుల్లాగా మాట్లాడుకోవద్దు వీళ్ళందరూ. మరి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే వీళ్ళలో చాలా మంది కొన్ని అయితే గ్రీన్ మ్యాట్లు ఉంటాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్లు ఉంటాయి, ఎడిటింగ్లో ఉంటాయి మొత్తం. పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిన పిఠాపురం ఎంత ఖర్చు పెట్టుకెళ్ళా తెలుసా? నేను 10,000 ఖర్చు పెట్టిన. ఇక్కడి నుంచి నాకు ఛార్జీలు రాను పోను, అక్కడ తిండి గిండి అన్ని ₹1 పవన్ కళ్యాణ్ ఇచ్చిండా నాకు, నా సొంత డబ్బు. అలా పెట్టుకుని వెళ్ళేటోండి అభిమానులు అంటారు. మేము మరి అంతమంది వస్తున్నా గానీ సింగిల్ గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? సరే అన్న, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, జనసేన పార్టీ పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే దేనికోసం పెట్టారు? ప్రజల కోసం. అంటే సీఎం అవ్వాలి, జనాలకి ఏదో ఒకటి చెయ్యాలని. కానీ చంద్రబాబు నాయుడు గారితో పార్టీ అందులో కలిపారు అని అనను నేను. అంటే చంద్రబాబు నాయుడు గారితో కూటమిగా వెళ్ళి ఎందుకు అంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎందుకు సింగిల్ గా పోటీ చేయలేకపోతున్నారు? ఇప్పుడు అత్తరిని ధర సినిమా చూశాను. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు. అవును. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు పొత్తు పెట్టుకోవాలని ఆయన అనుకోలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడిని జైల్లో వేసినారు. ఎవరు? జగనాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం అవ్వలేదు. డిఫరెంట్ పార్టీస్ కదా, డిఫరెంట్ పార్టీస్ అన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి నాయకుడు, తప్పు చేయని నాయకుడు ఆయన. అవును, చాలా అంటే చాలా అభివృద్ధి చేసిండు. అండ్ ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన తీసుకెళ్లి నానా హింసలు పెడుతున్నారు. అండ్ ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వెళ్తలేదు. ఆ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు. ఆయనని ఆపేసి ఆయన నానా హింసలు పెట్టి రోడ్ల మీద బండి ఆపేసి ఆయనను కదలనిచ్చారు. అక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారని మీరు అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజే మంగళగిరి పార్టీ ఆఫీస్ గుర్తొచ్చిందని వైసీపీ వాళ్ళు ఆయన ఇగో 100 అంటారు. వైసీపీ వాళ్ళకి కావాల్సిందేంటి? ఫేక్ ప్రచారాలే వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు మేము ఏదైనా వీడియో పెట్టినాం అనుకో, ఒకవేళ మేము వాటర్ మార్క్ అయిపోయాం అనుకో వీడియోలో, వాళ్ళు దాన్ని రివర్స్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో రోడ్డు కొంచెం పోయింది అనుకో, అక్కడ ఎవరో తెలుగు మాట్లాడింది అనుకో, దాన్ని తీసుకొచ్చి మన ఆంధ్రలో కలిపేస్తారు వాళ్ళు. అసంటోళ్ళు వైసీపీ వాళ్ళంతా ఫేక్ ప్రచారాలే వాళ్ళు అన్ని. అండ్ ఇంకొకటి అన్న, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు. పవన్ కళ్యాణ్ గారు సింగల్ గా ఆల్రెడీ పోటీ చేశారు. అప్పుడే పోటీ చేయలేదంటే అనుకోను. పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు, పరాజయానికి గురయ్యారు ఆయన ఆల్రెడీ. అయినా కూడా సినిమాలు చేసుకుంటూ మళ్ళీ రాజకీయంలోనే ఉన్నాడు ఆయన. ఎన్నో డబ్బులు, 3,000 మంది కౌలు రైతులకు ₹30 కోట్ల సహాయం చేసిండు పవన్ కళ్యాణ్ గారు, సొంత డబ్బు. వార్డ్ మెంబర్ కూడా కాదు ఆయన. సినిమాలో వకీల్ సాబ్ డబ్బులు మొత్తం ₹30 కోట్ల, 3,000 మంది కౌలు రైతులకు ₹1,00,000 చొప్పున. అండ్ ఇంకోటి, మొన్న రీసెంట్లీ మన జవాన్ చనిపోయాడు కదా మురళీ నాయక్, ఆయన కుటుంబానికి 25 లక్షలు ఆయన సొంత డబ్బు. మరి జగన్ 50 లక్షలు అనుకుంటా, అదే 50 లక్షలు 25 lakhs సంథింగ్ ఎంతో అన్న, నాకు తెలిసిన 25 lakhs అని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆయన సొంత డబ్బు. అవును, కూటమి కలిసి 50 లక్షలు ఇచ్చారు సొంతంగా. 25 ప్రభుత్వం అయితే 25 లక్షలు అన్న. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు, ఆయన సొంతంగా ఇచ్చిన డబ్బు. ఇంకేం ఇంతకంటే మంచి నాయకుడు ఎవరితో? నువ్వు అడిగిన దాన్ని క్వశ్చన్ నేను డైవర్ట్ అయిపోయినాను. సింగిల్గా ఎందుకు పోటీ చేయాలంటున్నావు కదా. ఇప్పుడు జనసేన పార్టీలో అప్పుడు కొంతమంది 2019లో కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఏజ్ ఓటక్కులు ఉన్నోళ్ళు ఉన్నారు, ఓటక్కులు లేనోళ్ళు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 2029 ఎలక్షన్ చూసుకో, ఆయన సింగిల్గా పోటీ చేసి ఉన్నారు కదా. మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారికి 80 సీట్లు 100% వస్తాయి ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇప్పుడు అందరం ఓటక్కులు చేయించేసుకున్నాం. అవును, ప్రతి ఒక్క జన సైనికుడు ఓటక్కులు చేయించుకున్నాం. అలాంటి ఇప్పుడు 2019లో ఇప్పుడు నాకుంది ఓటక్కు, నేను ఆంధ్రాలో చేయించుకున్నాను. అది కూడా ఆయన కోసం వెళ్ళి ఓటక్కు చేయించుకుని ఓటేసిన 2019లో భీమవరంలో నేను. అది అప్పుడు ఓటక్కులు లేవు కాబట్టి ఆయన ఈ రాక్షస పాలన మరీ దారుణంగా తయారైంది. ఇది ఎలాగంటే, ఇప్పుడు గొంతెత్తి ఇలా ప్రశ్నిస్తే చాలు ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి లోపడేసేస్తున్నారు. సో ఇప్పుడు కొంచెం ఫస్ట్ అయితే ఒక స్టెప్ వేద్దాం, వాడిని ఫస్ట్ అధికారంలో దింపుదాం, జగన్ రెడ్డిని అధికారంలో దింపేద్దాం. దింపేసిన తర్వాత పొత్తు పెట్టుకున్నాం, ఇది ఇలాగే కంటిన్యూ అయింది అనుకున్నా మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇగో టీడీపీ వాళ్ళు తప్పు చేసినా, ఒకవేళ ఏమైనా ఇది చేసినా కూడా ఖచ్చితంగా విడిపోవడం అయితే జరుగుతుంది, సింగిల్గా పోటీ చేయడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు. బట్ ఏంటంటే అది కళ్ళలో కూడా జరగదు. వైసీపీ వాళ్ళు ఎన్ని చిచ్చులు పెట్టాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే నడుస్తుంది. మెయిన్ పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్లో ఫుల్ సపోర్ట్ ఉంది.
పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ 4 సంవత్సరాలు అన్నీ తీరుతాయి ఖచ్చితంగా. వీళ్ళు మహా అయితే ఊకే ఏం మాట్లాడుతున్నారంటే 30,000 అమ్మాయిలు 30K గర్ల్స్ మిస్సింగ్ అది అన్నారు కదా. మిస్సింగ్ అన్నారు కదా, అధికారం వచ్చి 1 year అవుతుంది, ఎంతమంది అమ్మాయిల్ని వెనక్కి తీసుకొని వచ్చారు? ఇగో అన్న, దాని గురించి అయితే నేను ఏం మాట్లాడలేను. ఈ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి చూడు, అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ చెప్తున్నాను, నేను రికార్డ్ చేసుకో, పవన్ కళ్యాణ్ గారు ఈ 30,000 అమ్మాయిల్ని వెతకకపోతే నేనే ప్రశ్నిస్తా మా నాయకుడిని. అండ్ సుగాలి ప్రీతి కేసు సాల్వ్ అవ్వకపోయినా బరాబర్ ప్రశ్నిస్తా పవన్ కళ్యాణ్ గారిని నేను 100%. ఎందుకంటే సుగాలి ప్రీతి అని చెప్పి ఆయన చాలా మాట్లాడాడు, నేను న్యాయం చేస్తా అని చెప్పి. ఒకవేళ సుగాలి ప్రీతికి ఈ 5 సంవత్సరాల్లో న్యాయం జరగకపోతే బరాబర్ ఒక జనసైనుడిగా నేనే నిలదీస్తా పవన్ కళ్యాణ్ గారిని. బట్ ఆయనను వదలను. అధికారం వచ్చి 1 year అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఈ సాధించిన పనులు అంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు 2018లో మాట ఇచ్చిండు గిరిజన ప్రాంతానికి చేస్తానని చెప్పి. అవును, వెళ్ళి చేశాడు. అవును, పిఠాపురాన్ని డెవలప్ చేస్తున్నాడు పిఠాపురాన్ని. ఓవరాల్గా 21 నియోజకవర్గాలని డెవలప్ చేస్తున్నారు. ఆయన ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో అన్నీ బాగా చేస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలో కూడా తప్పు లేదు, ప్రాబ్లం లేదు. ఆయన ఎంపీలు అంతా బాగానే ఉంది. పిఠాపురం టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో క్వశ్చన్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే వర్మ గారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ పక్కా అన్నారు, కానీ ఎమ్మెల్సీ టికెట్ వర్మ గారిని పక్కకు నెట్టేసి నాగబాబు గారికి ఇచ్చారు అక్కడ. అంటే ఇది ఏం రాజకీయం అంటే కుటుంబ రాజకీయాలను నేను ప్రోత్సహించను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించడానికి రీజన్ ఏంటి? అంటే ఇది కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించినట్టు కాదా? కుటుంబ రాజకీయం అని కాదన్నా, నాగబాబు గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అని ఎవ్వరు ఆలోచించం మేము. నేను ఎలాగో జనసేన మీరు ఆలోచించరు కరెక్టే, అలాంటి మరి కుటుంబ రాజకీయాలు అంటే అన్న మరి ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇవ్వచ్చు, రామ్ చరణ్కి ఇవ్వచ్చు. ఆయన జనసేన పార్టీలో కష్టపడ్డాడు. ఎవరో నాగబాబు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో మాటలు పడుతూ, చిరంజీవి కూడా అన్ని పడలేదు, నాగబాబు గారు అలా పడ్డారు. ఎవడెవడు ఎన్నెన్నో మాట్లాడినారు ఆయనని. కష్టపడ్డాడు పార్టీలో కష్టపడకపోతే ఎవరికి అధికారం దక్కదు. కష్టపడ్డాడు కాబట్టి అధికారం దక్కింది ఆయనకి. నిలదొక్కున్నాడు, అలా నిలబడ్డాడు. తమ్ముడికి సపోర్ట్ చేశాడు, ఎక్కడ తప్పు చేయకుండా నిలబడ్డాడు, ప్రతి ఒక్కరిని ప్రశ్నించాడు. మొన్నగడ ఎవడో అన్నాడు, వర్మ అభిమానులే 80% ఓట్లేశారని చెప్పి అన్నాడు పవన్ కళ్యాణ్ గారికి. ఒక్కసారి పిఠాపురం గడ్డకు పోయి చూస్తే అది కళ్యాణ్ బాబు అడ్డా ఏ అడ్డో తెలిసిపోతుంది అందరికి. అంటే ఇప్పుడు వర్మ గారు సపోర్ట్ చేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పక్కా గెలిచేవాళ్ళు అనేసి అంటారు. బరాబర్ గెలుస్తారన్న, పవన్ కళ్యాణ్ గారు 100% గెలుస్తారు. ఇదంతా ఏంటంటే వైసీపీ వాళ్ళు, ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్స్ కి నాకు కోపం వస్తుంది కానీ నన్ను రెచ్చగొడుతున్నాను. ఇదంతా కాదన్నా, అంటే ఇది ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషనా కాదా అన్న? ఒకటన్నా, ఇది జరుగుతున్నదా లేదా? జరుగుతున్నదా లేదా? ఇదంతా సొల్లు మనకు వద్దు. ప్రభుత్వం ఎలా ఉంది, పాలన ఎలా ఉంది, మంచిగుందా లేదా అది చూడాలా. కానీ వాడేదో అన్నాడు, వీడేదో పోస్ట్ చేశాడు, మా ఛానల్లో ఏం వేసుకోవాలి, మీ యూట్యూబర్లది మీ ఛానల్స్ వాళ్ళది ఇదే ఉంటుంది అన్న తంతు. ఎప్పుడు ఇదే తంతు అంటే బయట జరుగుతున్నదే అడుగుతున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు మంచి అన్నారు, ఇప్పుడు ఇచ్చిన హామీలు ఉన్నాయి, అందులో ఏ హామీలు నెరవేర్చారు? నెరవేర్చిన హామీలు వందనం. ఓకే, తల్లికి వందనం అది ఎవరు పెట్టింది? మన జగన్ గారు పెట్టారు. ఇప్పుడు అందరికి ఇస్తున్నారా తల్లికి వందనం? కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, అంతమందికి రావట్లేదు అనేసి అంటున్నారు. అది నిజమా? తల్లికి వందనం అందరికి వస్తుందా? అందరికి వస్తుందన్న. ఇదంతా ఫేక్ ప్రచారాలు అన్న ఇవన్నీ అన్నా. నువ్వు అన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు బూతులు వస్తున్నాయి కానీ ఎన్ని కోట్లు మింగిపోయాడు అన్న. అంతెందుకు డైమండ్ రాని రోజా, మరి ఇవన్నీ నువ్వు అడగలేకపోతున్నావు. ఆమెను అడుగు మరి రోజాని పోయి, అమ్మా నువ్వు 3,000 కోట్లు మింగిపోయినావు కదా క్రికెట్ దాంట్లో అని చెప్పి అడగాల్సింది. మరి జగన్మోహన్ రెడ్డి 31 కేసులు, ఏది నెలకు 15 సంవత్సరానికి 15,000, అదే తల్లికి వందనం అమ్మకి వందనం అమ్మఒడి 15,000 ఇస్తానని చెప్పి నెలకు 500 తగ్గించుకుంటూ పోయిండు. దాంట్లో 500 కోట్లు మింగేసినప్పుడు అప్పుడు ఎడిగిపోయినారన్న మీరు అందరూ. ఇదంతా ఏంటంటే అన్న ఫేక్ ప్రచారాలు. నేను ఫైనల్గా వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నానన్న, మీకు ప్రజల మీద ప్రేమే ఉంటే, ఆంధ్రప్రదేశ్ మీద మీకు అభిమానమే ఉంటే, మీరు ఈ చిల్లర రాజకీయాలు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తప్పు చేసినా, కూటమి ప్రభుత్వం తప్పు చేసినా కూడా బరాబర్ నిలదీయండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఫేక్ పోస్టులు వేస్తే మహా అయితే మీకు ఒక 1000 లైకులు, ఒక 1000 షేర్లు వెళ్తాయి. కానీ అంతకు మించి వాళ్ళ స్థాయి తగ్గదు. వాళ్ళు చేసే మంచి అందరు చూస్తున్నారు. ఇప్పుడు
మన జగన్మోహన్ రెడ్డి ఏవో ఇచ్చాడు కదా ట్యాబ్లు, ఉమ్. ఆ ట్యాబుల్లో ఏం చేశారు నా పోరోళ్ళు? చదువు కోసం అని ఇచ్చాడా, దేనికోసం ఇచ్చాడు? అసలు ట్యాబ్లు ఎవరు అమ్మ ఎవడైనా ట్యాబ్లు ఇస్తాడా అన్న? దానివల్ల ఏం ఉపయోగమైందన్న? ఫ్రీ ఫైర్లో ఆడుకున్నారు అందులో పోరోళ్ళు. అంటే డిజిటల్ క్లాసెస్ అన్నారు కదా, అందుకని దానికి ట్యాబ్లు ఇచ్చారు. అవన్నీ ఏం అవ్వలేదని నేను అందులో ఉన్నా కదా. మా తమ్ముడే దాంతో గేమ్ ఆడుకున్నాడు. డిజిటల్ క్లాస్ లేదు, ఏం అసలు సరిగ్గా పనే చేయలేవు. అందులో కూడా మేము కూడా అంతా ఉత్త ఖర్చు అన్న ఇదంతా. ఇది ఇగో అన్న, జగన్మోహన్ రెడ్డి స్కూల్ బ్యాగ్ మీద ఆఖరికి అనకూడదు కానీ క్రికెట్ ఆడతాం కదా, కిట్టు పెట్టుకుని చూడు, దాని మీద ఎవడైనా ఫోటో వేసుకుంటాడా అన్న? అంటే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇస్తున్నారు, ఆయన ఒక్క ఫోటో వేసుకోలేదు చంద్రబాబు నాయుడు కానీ. ఈ మన కూటమి ప్రభుత్వం సింబల్ ఇప్పుడు డ్రెస్సెస్ ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, ఒక్క సింబల్ వేసిర్రా? సరే బెల్ట్ మీద వేసుకున్నాడు ఓకే, డ్రెస్ మీద వేసుకున్నాడు ఓకే, అన్నిటి మీద వేసుకున్నాడు. ఆ కిట్ మీద అంటే జగన్ అన్న అక్కడ కూడా ఉంటాడు, అయితే మనకు అక్కడ కూడా రక్షణగా ఉంటాడు. ఇది కరెక్టా కాదా? జగన్ అన్న పాలంట, పాలొస్తాయి ఆయనకి. జగన్ అన్న పాలేందన్న? పాలొస్తాయి ఆయనకి. అంటే జగన్ అన్న పాలంటే ఇప్పుడు అందరికి ఫ్రీగా పాలిస్తున్నట్టే కదా. జగన్ అన్న గెలిచాడంటే 2019లో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఓట్లేయడం వల్ల, ఆయన చేసిన మంచి వల్ల కొత్త గొప్ప గెలిచాడు ఆయన. లేకపోతే ఆయనకి డిపాజిట్లు కూడా వచ్చేది కాదు. ఆయన అంటే నాకు అభిమానం అన్న. రాజశేఖర రెడ్డి గారు బంగారం. ఆయన పాపం చనిపోయి ఏ లోకాన్ని ఉన్నాడు కానీ ఈయన చేసే రాజకీయాలు, ఈయన మీడియా ముంగడికి వచ్చినప్పుడల్లా ఫస్ట్ మీమర్స్కి స్టఫ్ ఇచ్చిపోతాడు. మీమర్స్కి అసలు ఒకటన్నా వాస్తవం గుర్తుపెట్టుకో, ఇప్పుడు వాళ్ళు చేసిందే తప్పు. గంజాయి తాగి పోలీసులు కొట్టారు, కానిస్టేబుల్ కొట్టారు, వాళ్ళని వీళ్ళు ఏదో చేసిర్రు. దాని గురించి మీడియా ముంగడికి వచ్చేసి ఇది ర్యాలీ పెట్టేసి మాట్లాడేస్తున్నాడు ఈయన. అసలు దాని గురించి మరి ఇంతలాగా మాట్లాడుతుంది. మరి ఆ పాప కానిస్టేబుల్ని కొట్టింది, దాని గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా? అంటే పోలీసు వాళ్ళు అంత చులకనైపోయారా వీళ్ళకి? బట్టలు తీసి కొడతారా వీళ్ళు? ఇప్పుడే వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు, వాళ్ళందరూ. ఇగో ఇక్కడ నా దళితులు అని ఏం లేదన్న, ఎవడైనా కానీ. ఇప్పుడు మేమైనా కాపులు తప్పు చేసినా, రెడ్లు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, తప్పు చేసే ప్రతి ఒక్కరిని తాట తీస్తాం ఖచ్చితంగా. తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది, ప్రజలకు అండగా నిలబడుతుంది. మరో 30 సంవత్సరాలు మాదే, గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఈ సొల్లంతా వేస్ట్, ఈ ఫేక్ న్యూస్లు మీరు అందరూ పట్టించుకోకండి. ఫేక్ న్యూస్లు మనం ఏం పట్టించుకోము. ఇప్పుడు ఇంకొకటి మనం మెయిన్ పర్సన్ ని మర్చిపోయాం. అంబటి రాంబాబు గారు అధికారం వచ్చిన దగ్గర నుంచి డిప్యూటీ సీఎం గారు అనే సనాతన ధర్మం, లడ్డు ఇవి తప్ప ఎక్కడ కనిపించట్లేదు అనేసి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అసలు మనోడు నిన్న సంజన సుకన్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పి అన్ని నిన్న పోలీసుల మీదకి వెళ్ళిపోయి ఇట్లా అరిచేస్తుండు, పెద్ద పెద్ద డైలాగులు వేసేస్తుండు. ఏం చేసిండన్నా? ఆంబోత్ ఏం చేసింది చెప్పు? ఆంబోత్ ఏం చేసింది చెప్పు? సొంత అల్లుడే గట్టిగా, సొంత ఇంట్లో గట్టిగా. ఈ ఇంట్లో కూడా సిగ్గులేదు వీళ్ళకి. మళ్ళీ వచ్చేసి మీడియా కూడా మాట్లాడేస్తారు. అరే మీరు ప్రజల కోసం మేము ఇది చేసినాము. మేము ఫైనల్గా ఒకటే మాట అన్నా, జగన్మోహన్ రెడ్డికి ఇంత చెడ్డ పేరు రావడానికి కారణం ముఖ్యంగా 7-8 మంది ఉన్నారు వైసీపీ పార్టీలో. అందులో ముందు ఆంబోత్ రాంబాబు, తర్వాత ఈ డైమండ్ రాణి రోజా, మూడోది మిడతల రజని, తర్వాత ఈ అనిల్ కుమార్ యాదవ్ గాడు, తర్వాత గుట్కా గాడు, తర్వాత ఈ టైర్ల బండి అమర్నాథ్ గాడు, ఇంకా ఎక్సెట్రా చాలా మంది. ఆడు సజ్జల భార్గవ్ గాడు. వాడు వేసే పోస్టులు, వాడు చేసే ఇది, వాడు అంటాడు మేము ఆడపిల్లలకి చాలా అండగా ఉంటాము, మేము ఆడే సోషల్ మీడియా నడిపేది ఆడ వైసీపీ సజ్జల భార్గవ్ గాడు. వాడే మొత్తం ఆడవాళ్ళ మీద ట్రోల్ చేపించేది. నా కుటుంబం మీద, నా భార్య మీద ట్రోల్ వేసినోడు సజ్జల భార్గవ్ గారితో ఫోటో దిగిండు. వాడు ఈడికి సపోర్ట్, ఈడికి నా భార్యను పెట్టుకుని తిట్టారు, నా అమ్మని తిట్టారు. చెప్తున్నా కదన్నా, ఏదైనా వర్స్ట్ పార్టీ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ. ఇది గుర్తుపెట్టుకో. కూటమి ప్రభుత్వంలో బాబు గారికి, కళ్యాణ్ బాబు గారికి, లోకేష్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారికి 100. మన చంద్రబాబు నాయుడు గారికి 100. అండ్ నారా లోకేష్ గారికి కూడా 100. ముగ్గురికి 100. ఎందుకంటే ముగ్గురు పాలన జబర్దస్త్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే నాకు నారా లోకేష్ గారి పరిపాలన ఇంకా నచ్చింది నాకు. మేబీ ఆయన సీఎం అవుతే కూడా నేను చాలా ఖుషి అవుతా. మాస్ లీడర్ అన్నారు. నిన్న కూడా బాగుతుంది బర్రే రోడ్డు మీదకి వచ్చి ఈ డైమండ్ రాని ఏమని పప్పు అంటుంది. నీ ముఖానికి ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చా సరిగ్గా ఆయన మాట్లాడినట్టు? ఫస్ట్ మీ నాయకుడిని వచ్చి
అసెంబ్లీలో సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పు. 10th క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మాట్లాడమని చెప్పు ఒకసారి. నారా లోకేష్ గారు సీఎం అయితే కూడా ఫుల్ కుషన్ ఆ జనసేన వాళ్ళం. ఎందుకంటే మంచి లీడర్, ఆయన చేతిలో కూడా సేఫ్ హ్యాండ్స్ ఆయనే కూడా. అండ్ పవన్ కళ్యాణ్ గారు రానున్న 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది అన్న. ఇప్పుడు కూడా బాగానే ఉంది చెప్తున్నా కదన్నా. నాకు కోపం ఎక్కడ వస్తుందంటే అన్న, ఈ వైసీపీ వాళ్ళ మీద యాక్చువల్ నేను మాట్లాడకూడదు అనుకున్నాను, ఇంత కాంట్రవర్సీ ఇంత మాట్లాడకూడదు అనుకున్నాను. బట్ ఏంటంటే వీళ్ళు మాకు అధికారం ఇవ్వండి అబ్బా, మేము మంచి చేస్తామని అనట్లేదు. వీళ్ళు మాకు అధికారం ఇవ్వండి, గొడ్డలతో నరికేస్తాం, బాబాయిని నరికేసినట్టు, గొడ్డలతో నరికేస్తాము వేసేసినట్టు అని ఇవే మాట్లాడుతున్నారు. కానీ ఆ వాణి లేపేస్తాం, ఈయన్ని లేపేస్తాం అన్నారు. ఒక్కడు నువ్వు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడు, ఒక్కడైనా కూడా మాకు అధికారం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మంచి చేసి చూపిస్తాం అని అన్నాడా? అనట్లా ఎవడు. లేపేస్తాం, పీకేస్తాం. ఆ సీమరాజా ఏమన్నా అంటే ఆర్పి ఏమో సార్ బొచ్చు బీకుతారు. చెప్తున్నా కదన్నా, వీళ్ళ బొచ్చు కూడా బీకలేరు వాళ్ళు. స్ట్రైట్గా చెప్తున్నా. వీళ్ళు పోస్టులు పెట్టుకుని మొన్న కూడా ఒకడు రీసెంట్లీ నేను ర్యాపిడో నడుపుతాను అప్పుడప్పుడు, నా బండి ఎక్కిండు ఒకడు. వాడు తెలంగాణ వాడే, మనోడే. అయితే మనోడు రెడ్ అనుకుంటా. ఓకే. నన్ను గుర్తుపట్టి బ్రో నీ పేరు కళ్యాణ్ నాయుడు అంటే, కళ్యాణ్ నాయుడు బ్రో అంటే, చూసినాను బ్రో అంటే, మనోడు వైసీపీకి సపోర్ట్ అనుకుంటా. దిగేటప్పుడు అంటుండు, కరెక్ట్గా చెప్తున్నా బ్రో, నేను 2029లో రక్త చరిత్ర మళ్ళీ సృష్టిస్తాం మేము ఆంధ్రప్రదేశ్లో, ఆర్పీ గాడిని సీమరాజా గాడిని వీళ్ళందరినీ లేపేస్తామన్నాడు. నేను వాడికి ఒకటే క్వశ్చన్ వేసిన, ఇవన్నీ ముచ్చటొద్దు, వాడిని ఎక్కడ దింపినా అంటే నేను మన రైల్వే స్టేషన్ దగ్గర దింపిన. ఒకటే క్వశ్చన్ అడిగిన వాడిని నేను, ఇవన్నీ కాదు బై, నేనే ఉన్నా, జగన్మోహన్ రెడ్డి బొచ్చు కూడా మాది పీకలాడని నేను అన్నా. ఫస్ట్ నన్ను పీకు, తర్వాత మనం మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. నీ ముంగడు నేనే ఉన్నాను, జగన్ గారిని బరాబర్ తిడుతున్నా నేను, నువ్వు నన్ను బీకిన తర్వాత నువ్వు వాళ్ళని బీక్ అన్నాను. మూసుకుని వెళ్ళిపోయిండు. అప్పుడు వరకు ఇప్పుడు మాట్లాడు. ఇవన్నీ ఎందుకన్నా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అన్న, స్ట్రైట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాం, ఒకవేళ మీరు పొర్రపాటున వైసీపీకి ఓటేశారా, మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు. దయచేసి ఓటేసేటప్పుడు ఒక్కసారి జన గణ మన అని చెప్పి గ్లాస్ గుర్తుకి, సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి గుద్దండి. భవిష్యత్తు మనదే. ఎర్ర కండువ సాక్షిగా చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు, భవిష్యత్తు మనదే అని చెప్పి. సేఫ్ హ్యాండ్స్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్. ఎవడెన్ని మాట్లాడినా పట్టించుకోకండి. ఒకవేళ మీ నియోజకవర్గాల్లో ఏ కార్యకర్త తప్పు చేసినా, మీ నియోజకవర్గం ఎమ్మెల్యే తప్పు చేసినా కూడా బర్రాబర్ కాలర్ పట్టుకుని నిలదీయండి. పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళండి, ఆటోమేటిక్ సస్పెండ్ చేస్తాడు ఆయన. ఇదేనా మా పార్టీ. ఎవడు తప్పు చేసినా వాడు మానోడా పగోడా ఏం లేదు, బరాబర్. ఫైనల్గా కూటమి ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు? ఫైనల్గా కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కొంతమందికి ట్విట్టర్లో యాంటీ ఫ్యాన్స్కి చెప్తున్నాం, ఇండస్ట్రీలో ఎవరినైనా గెలకండి, 2 ఫ్యాన్ బేస్ని గెలకద్దు. 1 కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ని, 2 రెబల్స్ని. వాళ్ళు ముందే మెంటల్ నా కొడుకులు వాళ్ళు. మాకేమైనా జరిగిందనుకో కాటేరమ్మ ఎట్లా నరుకుతుందో అట్లా నరుకుతారు వచ్చి కొడకలరా. మీరు చాలా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో ప్రభాస్ అన్నను కానీ పవన్ అన్నను కానీ. ఆయన జోలికి వస్తే మేము దండయాత్ర చేస్తాం మీ మీదకి. మా బాండింగ్ అట్లా ఉంటుందన్న. అండ్ మా జోలికి వస్తే వాళ్ళు దండయాత్ర చేస్తారు. మన ఇండస్ట్రీలో బాండింగ్ ఎట్లుంటుందన్న, రికార్డులు మేమే కొట్టుకోవాలి. ఇప్పుడు మొన్న గేమ్ చేంజర్ రికార్డులు హరిహర వీరమల్లు కొడుతుంది, హరిహర వీరమల్లు రికార్డులు స్పిరిట్ కొడుతుంది, స్పిరిట్ రికార్డులు ఓజీ కొడుతుంది, ఓజీ రికార్డులు మళ్ళీ రాజాసాబే కొడుతుంది, మళ్ళీ రాజాసాబ్ రికార్డులు పెద్దే కొట్టాలి. ఆర్సీ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు బాండింగ్ ఫ్యాన్స్ ఎట్లుంటుందంటే మామూలుగా ఉండదు. మా రికార్డులు మేమే కొట్టుకోవాలి. మా రికార్డులు ఎవడు కొట్టలేడు, కొట్టాడు కూడా. సో మీ హీరోని మీరు అభిమానించండి, మా హీరోని మేము అభిమానిస్తాం. దయచేసి మా వాళ్ళ జోలికి వచ్చే ముందు మాత్రం, పవన్ అన్న ఫ్యాన్స్ జోలికి వచ్చే ముందు మాత్రం ఒక్కసారి మా వెనకాల వాళ్ళు ఉన్న రెబల్స్ ఉన్నారన్న, వాళ్ళు దండయాత్ర చేశారనుకో నరుకుడే కొడుకులు చాలా ట్రోల్ చేస్తారన్న ఇష్టం వచ్చినట్టు. ఇండస్ట్రీలో ఒకరి ఫ్యాన్స్ అంటే ఒకరికి అసలు ఎవరికి పడదు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ప్రభాస్ ఫ్యాన్స్కి ఆ బాండింగ్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది? బాండింగ్ అంటే అన్న, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంత సైలెంట్గా ఉంటారో అంత మెంటల్ నా కొడుకులు. వాళ్ళు ఇలాగ ఆన్లైన్లో సోది దెంగరు. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఆర్సీ ఫ్యాన్స్, మెయిన్ ముఖ్యంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆన్లైన్లో మెంటల్ నా కొడుకులు. వీళ్ళు డైరెక్ట్ అటాకే వాళ్ళ మీదకి. వాడెవ్వడైనా కానీ లేవట్టుకుంటారు వాడిని కిందేసి. అందులో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నా కన్నా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా అంతలా సపోర్ట్ చేస్తున్నానంటే
వాళ్ళు మెంటల్ నా కొడుకులు అన్నా. నేను చూసినా కదా, సలార్ రోజు చూసినాను, బాహుబలి రోజు చూసినా నేను. మెంటల్ నా కొడుకులు. సో మా బాండింగ్ ఎట్లుంటాయన్నా, రికార్డులు మేమే. వాళ్ళు మమ్మల్ని అభిమానిస్తారన్న, వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేయరు. వాళ్ళు పవన్ అన్న సినిమా వస్తే ముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టికెట్ తెగేది ప్రభాస్ అన్న ఫ్యాన్ టికెటే, అండ్ ప్రభాస్ అన్న సినిమా టికెట్ తెగేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేనైతే బెనిఫిట్ షోకి వెళ్తా ప్రభాస్ అన్న సినిమాకి. మొన్న సలార్ కూడా ఫుల్ రచ్చ చేసిన నేను. చెప్తున్నా కదా, మా బాండింగ్ అట్లా ఉంటుంది. మా రికార్డులు మేమే కొట్టుకోవాలి. అలా అని చెప్పి వేరే హీరోని కించపరచట్లే. అందరు హీరోలు ఇష్టమే మాకు. కొంతమంది అతి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. హరిహర వీరమల్లు రేపు 12th రిలీజ్ అయ్యి ఒకవేళ సినిమా హిట్ కాకుండా ఫ్లాప్ అయితే సిచ్యువేషన్ ఏంటి? నువ్వు సినిమా చూసి చెప్పు, నువ్వు తర్వాత అంటే మాట్లాడుకుందాం. ఆ నువ్వు ముందే డైరెక్ట్ సినిమా డైరెక్ట్ బాగోదు అని డైరెక్ట్ ఎట్లా అంటావన్నా నువ్వు? నెట్ బాగోలేదు అని అనలేదు, ఫ్లాప్ అయితే ఎందుకు అవుతుంది ఫ్లాప్? ఇప్పుడు క్రిష్ గారు అవన్నీ మనకు వద్దు. డైరెక్షన్ క్రిష్ గారు కాదు, ఒకటి గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఫ్యాన్స్ కి స్టోరీతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. కళ్యాణ్ బాబు అట్లా స్క్రీన్ మీద కనబడితే చాలు రికార్డులు మడత పెట్టుతాం మేము. చెప్తున్నాం కదా, June 12 రాసి పెట్టుకో ఒక సినిమా రిలీజ్ అయితే, లేకపోతే జూలై 4 హరిహర వీరమల్లు రథచక్రాలు వస్తున్నాయి థియేటర్లోకి. ఆ రోజు మేము చేసే మా జాతర ఒక్కొక్కరిని థియేటర్లు ముంగడ పడుకోబెట్టకపోతే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు. చేస్తున్నారు, చేయనివి, ఎంత ట్రోల్ చేస్తారో చేయనివి. ఆ రోజు అన్నారు కదా 100 crore షేర్ లేదని చెప్పి. మా ఓడు కరెక్ట్గా సినిమాల మీద మైండ్ పెడితే ఇండస్ట్రీ, చెప్తున్నా కన్నా ఒకటే బాబు, కళ్యాణ్ బాబు. ఇండస్ట్రీకి బాబులేక బాబు, కళ్యాణ్ బాబు. ఇంకా వేరే మ్యాటర్ ఏం లేదు. నువ్వు నన్ను అడిగి వేస్ట్ ఏం లేదు. సినిమా హిట్ పక్క. మాకు తోడుగా కాటేరమ్మ కొడుకులు ఉన్నారు, గుర్తుపెట్టుకో. సినిమా హిట్ అయిన తర్వాత ఇంకోసారి మన ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ బరాబర్ చెప్తాను. సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేదంటే బాగోలేదని చెప్తా. అంతేగాని నన్ను కావాలని చెప్పి నన్ను బాలేదంటే మాత్రం బాలేదని అనట్లేదు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాప్ అయితే సిచ్యువేషన్ ఏంటి అని అడిగాను, అంతే. బరాబర్ చెప్తా. నేను బాలేదని నేను వాళ్ళలాగా డప్పు కొట్టు. నువ్వు డైరెక్ట్ గా చెప్తావు కాబట్టి అడిగాను. అది ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, రైట్ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.